నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు వినూత డ్రైవర్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తమిళనాడు మీడియా అంతా ఒక డిఫరెంట్ పర్సెప్షన్ తోటి స్టోరీస్ అక్కడ ఇస్తున్నాయి. అటు బోత్ విజువల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కూడా. మొత్తం తమిళంలో ఉండటం వల్ల చాలామంది తెలుగు వారికి ఇది చేరట్లేదు. బట్ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకైతే తమిళనాడు మీడియా ఎలాంటి కథనాలు ఇస్తుందో తెలిసిపోతుంది. ఇక్కడ రెండు పర్సెప్షన్స్ వస్తున్నాయి. ఒకటి, అతను ఆ డ్రైవర్ శ్రీనివాస్ రాయుడి చెల్లెలు ఆమె మాట్లాడిన బయట కూడా మనం చూడొచ్చు ఈ వీడియోలో. నా పేరు కీర్తి, మా అన్న పేరు శ్రీనివాస్. 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా. వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క 2 మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. మాకు ఏమీ చెప్పనీ లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు. అప్పటికి లాస్ట్ కి 21వ తేదీ ఇట్లా ఇంట్లోంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు, వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు ఏ 5 మంది అయితే ఉన్నారో ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్నైతే ఇంతటితో వదలము. మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకున్నాం. ఆ పార్టీ తరఫున మాకు న్యాయంగా జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం దీన్ని. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళనైతే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి. దీని ద్వారా నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గానీ మాకైనా గానీ ఏదో ఒకటి చేస్తారు. మేము కూలీ నాలి చేసుకుని బతికే వాళ్ళం. చెప్పినారంట సార్, మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తారు, మీ చెల్లిని కూడా అని చెప్పినారంట సార్ వదిలేటప్పుడే. మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి వాళ్ళు. నేను కాల్లో లైన్ లో ఉన్నాను. ఆమె వినుత చెప్తాను, నీకు ఎంత డబ్బైనా ఇస్తాం మేము, మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకి చెప్తాంది. డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు. మేము లొంగలేదు వాళ్ళకి. మాకైతే దీనికి న్యాయం జరగాలి. దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి. దీని ద్వారా మేమైతే ఇంతటితో బదలం దీన్ని. జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము. ఆ పార్టీ తరపున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం. దీనివల్ల ఎంత తప్పు చేసినా కానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు. అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు. మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా. మొత్తం ఈ స్కెచ్ వెనక వినూత దంపతులు ఉన్నారు. వినూత గారు, ఆమె భర్త చంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ ఉన్నారు. మా అన్నయ్యని అన్యాయంగా చంపేశారు వాళ్ళు. చంపేసి మాకేదో ఆఫర్ చేయబోతున్నారు. మేమైతే దాన్ని మాకు డబ్బేం వద్దు, ఇందులో న్యాయం జరగాలి. ఒకవేళ జనసేన పార్టీ న్యాయం చేయకపోతే మేము వేరే పార్టీకి వెళ్ళి మేము పోరాటం చేస్తాం. జనసేనని తీసుకెళ్ళి సూపులో పడేశారు మొత్తంగా. ఇప్పుడు ఏంటంటే కాంట్రవర్సీ ఉన్నది జనసేన లీడర్ తోటి, వినూత గారితోటి. వినూత గారు కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్న కొన్ని ఫొటోస్ అండ్ విజువల్స్ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. ఆ అబ్బాయి దానికోసం చెన్నైకి వీళ్ళు పంపించేశారు. అతన్ని వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగం నుంచి తీసేసి తర్వాత అతను చెన్నై వెళ్ళిపోయాడు. ఈ గాట్ సమ్ హ్యాండ్ఫుల్ మనీ ఫ్రమ్ ఏ ఎమ్మెల్యే. ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే తెలియదు. మొత్తానికి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఈ మొత్తం వ్యవహారం నడిపినందుకు, ఆమె ఫొటోసు అండ్ కాంప్రమైజింగ్ సిచ్యువేషన్లో ఉన్న విజువల్స్ ఇవన్నీ షేర్ చేసినందుకు గాను అతనికి అమౌంట్ వచ్చిందని చెప్పేసి ఒక ఎమ్మెల్యే నుంచి కొన్ని వార్తలు అవి తమిళనాడు మీడియా ప్రసారం చేసింది. అండ్ అలాగే ఈ అబ్బాయి శవాన్ని తీసుకెళ్ళి చెన్నై దగ్గర ఉన్న నదిలో పడేసిన విషయాన్ని కూడా ఒక ఎమ్మెల్యే గారు అక్కడ పోలీసులకు ఫోన్ చేయడం వల్లే అది బయటకు వచ్చిందని. వాస్తవంగా ఏంటంటే చంపాలన్న ఇంటెన్షను అతన్ని ఇనుప గొలుసులతో కొట్టి రేణిగుంట ఏరియాలో అతన్ని నిర్బంధించి కొట్టినప్పుడు వాళ్ళకి లేదు. బట్ చివరిలో ఏంటంటే ఆ డ్రైవర్ ఏం చేశాడంటే నా దగ్గరున్న మొబైల్ మీరు లాక్కున్నారు, బట్ వేరే మొబైల్లో కొన్ని కాంప్రమైజింగ్ ఫొటోస్ అండ్ విజువల్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడంతో వినూత గారి భర్త వెళ్ళి అతని మీద మళ్ళీ ఇంకోసారి అటాక్ చేశాడు. అంటే ఆ ఉద్దేశం చంపడం అనేది కాకపోవచ్చు అని అంటున్నారు పోలీసులు కూడా. అయితే తగలరాని చోట దెబ్బ తగిలేసరికి అతను స్పాట్లో చనిపోయాడు. ఆ తర్వాత శవాన్ని ప్యాక్ చేసి తీసుకెళ్ళి చెన్నైలో పడేశారు. ఇదంతా ఏంటి, అక్కడ ఆ గ్యాంగ్లో వీళ్ళు ఎంగేజ్ చేసుకున్న ఒక ముగ్గురులో ఒక అతను ఒక ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పాట, ఏమంటే ఇది ఇలా చంపేశారు, అనుకోకుండా ఇది చచ్చిపోయాడు, ఏం చేయాలంటే, లేదు మీరు ఇక్కడ రేణిగుంట లేకపోతే చిత్తూరు పరిసర ప్రాంతాల్లో ఉంటే మనకి పెద్ద ఇబ్బంది అవుతుంది, మీరు తీసుకెళ్ళి చెన్నైలో ఎక్కడైనా నదిలో పడేయండి అని, ఎక్కడో చోట పారేయండి అంటే వీళ్ళు తీసుకెళ్ళి నదిలో పడేశారు. అది కాస్త 3 రోజులకి ఆ బాడీ తేలటం, అతని
చేతి మీద పచ్చబొట్టుతోటి అంత రాసి ఉంటాం, వినూత అక్క అని చెప్పి రాసి ఉంటాం. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు దే స్టార్టెడ్ ప్రోబింగ్ ఫర్దర్. సో అందువల్ల వీళ్ళని అరెస్ట్ చేశారు. అసలు ఏంటంటే విభేదాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినాయి? అండ్ ఇప్పుడు ఆవిడ కూడా ఏం మాట్లాడుతోంది, వినూత గారు వెళ్తూ పోలీసులు అరెస్ట్ తీసుకెళ్ళినప్పుడు దీని వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేము ఖచ్చితంగా బయటకు వచ్చి మళ్ళీ మేము పోరాటం చేస్తాం, అన్ని నిజాలు బయట పెడతాం. ఎవరి నిజాలు ఎవరు బయట పెడతారు, ఎవరి అబద్ధాలు ఎవరు దాస్తారు? ఇక్కడ ఇప్పుడు కాంప్రమైజింగ్ పొజిషన్లో ఉన్న ఫొటోస్ విజువల్స్ తీసుకొని ఎవరో ఒక ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేశారనేది వాళ్ళ అనుమానం. అవి ఆ అనుమానం ఉంటే పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. తీసుకెళ్ళి డ్రైవర్లను తీసుకెళ్ళి వాళ్ళని చావుగొట్టడం, వాళ్ళ ఇంటెన్షన్ చంపడం కాకపోయినా చావుగొట్టడం ఇవి చేస్తే ధర్మిళ ఏమైంది, 22 years అబ్బాయి, హీ లాస్ట్ హిజ్ లైఫ్. అతనికి అమ్మ నాన్న లేరు, మేనత్త పెంచింది, అమ్మమ్మ దగ్గర వాళ్ళ చెల్లెలు ఉంది. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారు. జనసేన నుంచి వాళ్ళు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేన ఏం మాట్లాడట్లా, ఆమెను బహిష్కరించేస్తే సరిపోయిందని చెప్పి చేతులు దులుపుకుంది. రామారావు, టీవీ రామారావు ఎపిసోడ్ మనం చూసాం, ఎక్స్ ఎమ్మెల్యే గోదావరి జిల్లా నుంచి, ఆయన్ని సస్పెండ్ చేశారు ఏదో కారణాల వల్ల. సస్పెండ్ చేసి ఏమైనా ఆరోపణలు వస్తే సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు, మీరు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండడం చెబుతున్నారు. ఈమెను బహిష్కరించారు. ఇక్కడతో అయిపోదు కదా, దే ఆర్ డిమాండింగ్ ఫర్దర్ ప్రోబ్ ఇన్ టు దాట్. అబ్బాయి చెల్లెలు పాపం ఒక నిరుపేద కుటుంబం, మేనత్త పెంచింది ఆ పిల్లాన్ని. ఆవిడైతే గుడ్లలో నీరు కక్కుంటూ చెప్తోంది, మాకు న్యాయం జరగాలి, మా పిల్లాన్ని మాకు మీరు తీసుకురాగలరా అని. డెఫినెట్గా అతను ఏదైనా తప్పు చేస్తుంటే పిలిపించి మాట్లాడాలి, పంచాయతీ పెట్టించి వార్న్ చేసి వదిలేస్తుంటే పోయేది. వీళ్ళేంటంటే మరీ అతను ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడని చెప్పి కొట్టారు. కొడితే దారిలోకి వస్తాడు, కానీ కొట్టడం వల్ల చనిపోయాడు. సో ఇంటెన్షన్ బిహైండ్ ద మర్డర్ వాజ్ నాట్ నోన్. అది పోలీసులు ఎలాగో ఎస్టాబ్లిష్ చేస్తారు వాళ్ళు. ఇదే కేసు కనుక ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఇదే జరిగి ఉంటే ఈ పార్టీకి అసలు శవం కూడా బయట దొరికేది కాదు. అది పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడంతో వాళ్ళకి ఏమీ ఆబ్లిగేషన్ లేకపోవడంతో మొత్తం ఈ కేసు బయటపడింది. ఇదే ఇక్కడ జరిగి ఉంటే సరే. ఇంకోటి, మొత్తానికి వినూత గారి చేత డ్రాప్ చేయించి ఆ సీటు తెలుగుదేశంకు రావడం కోసం అని చెప్పేసి అప్పట్లో సుధీర్ రెడ్డి గారు గట్టిగా ప్రయత్నాలు చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఇవి రాజకీయ పరంగా విభేదాలు ఉన్నాయి. పర్సనల్ రైవల్రీ ఎక్కడ లేదు వాళ్ళిద్దరి మధ్య రాజకీయ పరంగా. ఎందుకంటే షీ వాజ్ ద కంటెండర్ ఫర్ దట్ పొజిషన్, కళాహస్తి నుంచి కంటెంట్ చేద్దాం అనుకుంది. బట్ బొజ్జల గారి ఫ్యామిలీ కాబట్టి సుధీర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం బలంగా అనుకుంది. అయితే ఆమె అప్పటికే ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టుకుంది. ఆ అమౌంట్ ఈయన చేత ఇప్పించాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వస్తే దానికి ఆయన కూడా అంగీకరించారట. తీరా ఎన్నికలైన తర్వాత ఇవ్వలేదట. ఇవన్నీ టకారాలే. సో ఈ మొత్తానికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కారణంగా ఏంటంటే ఆమె ఒత్తిడి తేవడంతో ఆమె దగ్గరున్న ఈ డ్రైవర్ ద్వారా ఇదంతా ఎమ్మెల్యే నడిపించారని చెప్పేసి మళ్ళీ వాళ్ళే ఆరోపిస్తున్నారు. ఈ గొడవ ఇద్దరు వ్యక్తుల మధ్య, వినూత గారి మధ్య అండ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి మధ్య, లేదా గొడవ 2 పార్టీల మధ్య. ఇప్పుడు అది తేలాలి, జనసేన అండ్ తెలుగుదేశం. ఇప్పుడు వైసీపీని మొన్నటిదాకా డోర్ డెలివరీ పార్టీ అన్నారు కదా, ఇవాళ రివర్ డెలివరీ పార్టీ నా మీదని జనసేనని వైసీపీ ఆడిపోసుకుంటుంది. దీనికి సమానం కావాలి. మొత్తానికి 3 పార్టీలు ఏంటంటే హత్యా రాజకీయాలు, శవ రాజకీయాల వైపే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సర్టన్లీ ఒక 10-11 ఏళ్ల పార్టీకి ఇది మాయన మచ్చే. వరుసంబడి సస్పెన్షన్లు జరుగుతున్నాయి, ఇదొక్కటే ఎక్స్పల్షన్. ఇంకా చాలామంది పార్టీని విడిచిపెట్టి జనసేన నుంచి వెళ్ళిపోతున్నారు. ఎవరైతే విధేయంగా ఉంటారో వాళ్ళే ఉండండి. మీకేమన్నా డిఫరెంట్ అంబిషన్స్ అండ్ యాంటిసిపేషన్స్ ఉంటే మాత్రం దయచేసి వెళ్ళిపోండి అనే పద్ధతిలో జనసేన నాయకత్వం వాళ్ళ క్యాడర్స్కి, లీడర్స్కి చెప్పడంతో పదవులు దక్కన వాళ్ళు ఇదిగో ఏదో ఒకటి మాట అనేసి వెళ్ళిపోతున్నారు. బట్ ఆవిడ లాయలిస్ట్గానే ఉన్నారు, జనసేనకి లాయలిస్ట్గానే ఉన్నారు. ఆవిడని వీళ్ళు బహిష్కరించారు, కానీ 3 నెలల నుంచి పార్టీకి దూరంగా ఉండమన్నా కూడా ఆవిడ జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాళహస్తి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ వచ్చింది. వాడు అతను ఎందుకు ఉద్యోగం నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళకి సోషల్ మీడియాలో ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఆవిడ అబ్బాయిని మేము తీసేసాం, మా దగ్గర లేడు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మమ్మల్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వార్నింగ్ ఇచ్చి పంపించేసామని. పంపించేసిన 10 రోజుల వ్యవధిలో అతను చెన్నైకి వెళ్ళిపోయాడు. చెన్నై నుంచి రేణిగుంటకు పిలిపించి మరి ఎందుకు ఇదంతా చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ 3 గ్యాంగులో, భార్యాభర్తలు కాకుండా ఉన్న 3 గ్యాంగులో ఒకతను ఎమ్మెల్యేకి ఫోన్ చేసి చెప్పడం. సో మొత్తానికి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అవ్వటం వల్ల, ఒక ఎమ్మెల్యే ఎవరో ఆయన ఇన్వాల్వ్ అవ్వటం వల్ల బాడీని తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి అవన్నీ ట్రేస్ అయినాయి, కార్ నెంబర్స్ ఇవన్నీ. మొత్తానికి వాళ్ళు దేవర్ కాట్. బట్ ఒక కెరీర్ పోయింది వాళ్ళిద్దరికి, మొగుడు పిల్లలు ఇద్దరికి కూడా. వాళ్ళు విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ జనసేన మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారు. అటు పార్టీలో టికెట్టు రాలేదు, ఏదో పని చేసుకుంటూ వెళ్తుంటే కెరీరు పోయింది. వాళ్ళని రాజకీయంగా ఇబ్బంది పెట్టే క్రమంలో పర్సనల్ లెవెల్కి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు జరగడం అనేది వాళ్ళ మనస్తాపానికి గురిచేసి ఇక్కడ దాకా దారితీసింది. మొత్తం క్రక్స్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే అంతర్గతంగా కూటమి పార్టీల మధ్య విభేదాలు, రాజకీయ పరంగా ఉన్న విభేదాలు ఇలా పర్సనల్గా
దిగటం అనేది అంత వాంఛనీయ పరిణామం కాదని చెప్పేసి కూటమి పార్టీల్లోనే అగ్రనేతలు అనుకుంటున్నారు. మరి అది ప్రాపర్గా కింద దాకా డిసిమినేట్ చేయడం అనేది ఏ మేరకు సాధ్యమవుతుంది మనం వేచి చూడాలి.